ఫ్రెండ్స్ టెక్నో 1712 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 23, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 12R కొత్త ఎడిషన్ తీసుకొని రాబోతుంది. జెన్షన్ ఇంపాక్ట్ వీళ్ళు కొలాబరేట్ అయినట్టున్నారు గేమ్ తోటి. ఒక ఫోన్ అయితే తీసుకొని వస్తున్నారు. ఫోన్ చూడడానికి అంత అట్రాక్టివ్ అయితే అనిపించట్లేదు. కొద్దిగా బ్యాక్ సైడ్ ప్యానల్ కొంచెం చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ స్పెషల్ ఎడిషన్ కాబట్టి దీనిలో మనకి స్పెషల్గా కేసులు ఇవ్వచ్చు, ఏమో చెప్పలేము, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. దాని గురించి మొత్తం డీటెయిల్స్ అది ఇంకా ఏం తెలియదు. ఇది ఇండియాలోనే తీసుకొని వస్తున్నారు వీళ్ళు. ఇండియాలో ఫిబ్రవరి 28వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. మరి చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు. నార్మల్ ప్రజెంట్ ఉన్న ఫోన్కి దీనికి ఏమైనా ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా లేదా ఇవన్నీ మనకి 28వ తారీఖే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Z Fold 6లో చాలా మార్పులు అయితే చేయబోతుంది. దీని థిక్నెస్ కూడా చాలా తగ్గిస్తున్నారు. 11mm తీసుకొని వస్తున్నారు. ఒకవేళ వస్తే స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని కూడా మనం చెప్పొచ్చు. OnePlus Open 11.7 అట్లా ఉండేది, ఇది 11 దాకా తీసుకొని వస్తున్నారు థిక్నెస్ని. అండ్ దాంతోపాటు ఈసారి ఏదైతే మనకి ఫ్రంట్ కవర్ స్క్రీన్ ఉందో దాన్ని కొద్దిగా సైజ్ పెంచబోతున్నారు. S Penని ఇంక్లూడ్ చేసేస్తున్నారు. ఇంతకుముందు S Pen మన కేస్తో పాటు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు అట్లా కాదు, S Penని బాడీలోనే ఇంక్లూడ్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు. కెమెరాస్లో కూడా కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతున్నట్లు. ఎందుకంటే OnePlus Openలో కెమెరాస్ బెటర్ ఉన్నాయి కదా Z Fold 5తో కంపేర్ చేస్తే. సో అందుకని చెప్పేసి కెమెరాస్ మీద కొద్దిగా ఫోకస్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి, ఇది ఆగస్ట్లో లాంచ్ చేస్తారు సామ్సంగ్ Z Fold 6. అప్పుడు దగ్గరకు వచ్చే కొద్ది మనకు కొద్దిగా లీక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి ఎర్లీ లీక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి CSL గ్రూప్, ఇది ఒక బ్రిటిష్ కంపెనీ. వీళ్ళు ఒక మంచి వినూత్నమైన ప్రయోగం అయితే చేస్తున్నారు. సిమ్ అని చెప్పేసి ఒక సిమ్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇదేంటంటే ఒకటే సిమ్తో మనం 2 టెలికామ్ ఆపరేటర్స్తో యూజ్ చేయొచ్చు. అంటే మీది ఒకటే నెంబర్ ఉంది, ఆ నెంబర్ని మీరు జియోతో ఎయిర్టెల్తో ఇద్దరితో కలిపి వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎయిర్టెల్ వాడాలనుకున్న ఎయిర్టెల్ వాడుకోవచ్చు. నేను ఎక్కడికైనా వేరే లొకేషన్కి వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకవేళ జియో కావాలనిపిస్తే జియో వాడుకోవచ్చు. ఒకటే సిమ్తో మనం 2 నెట్వర్క్లు వాడవచ్చు అనమాట. మనం రీఛార్జ్ చేసుకోవాలి, 2 నెట్వర్క్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా వీళ్ళు ఒకటి ప్లాన్ చేస్తున్నారు, ఒకటి టెస్ట్ చేస్తున్నారు. సిమ్ అని చెప్పేసి పేరు పెట్టి దీనికి. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం, ఇది సక్సెస్ అయితే మాత్రం ఫ్యూచర్లో మీరు ఒకటే సిమ్ యూజ్ చేసుకో, ఒకటే నెంబర్ యూజ్ చేసి 2 టెలికామ్ ఆపరేటర్తో మీరు టచ్లో ఉండొచ్చు అనమాట, ఎయిర్టెల్ జియో ఇట్లా. నెక్స్ట్ మనకి సోనీ నుంచి, సోనీ అనగా మనకు గుర్తొచ్చేది ప్లేస్టేషన్. సోనీ ప్లేస్టేషన్ 5 ప్రోని తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కూడా ఏప్రిల్లో వీళ్ళు తీసుకురాబోతున్నట్లు. కొంచెం ప్రెజెంట్ ఉన్న ప్లేస్టేషన్కి కొన్ని మార్పులు చేసి తీసుకొస్తారు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఏమేమి చేంజెస్ చేసి తీసుకొని వస్తారో. లోపల ప్రాసెసర్ ఇవన్నీ సేమ్ ఉంటాయో, లేకపోతే ఏమైనా చేంజెస్ చేస్తారో, లేకపోతే ఫీచర్స్ ఏమైనా కొత్తగా యాడ్ చేస్తారో, ఇవన్నీ మనకి ఏప్రిల్ దాకా వెయిట్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఐఫోన్స్లో ప్రజెంట్ నార్మల్గా మనకి ఛార్జ్ సైకిల్స్ ఉంటాయి కదా, ఛార్జ్ సైకిల్స్ 500 వరకు ఉంటాయి. 500 ఛార్జ్ సైకిల్ అయిపోయిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ మనకి 80%కి డ్రాప్ అయిపోయింది. అంటే బ్యాటరీ ఓవరాల్ లైఫ్ 80%కి డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డబల్ చేయబోతున్నారు. iOS 17.4లో వీళ్ళు iPhone 15 సిరీస్కి మాత్రం, ఇప్పుడు నేను చెప్పేది iPhone 15 సిరీస్కి దీన్ని డబల్ చేయబోతున్నారు. అంటే ఛార్జ్ సైకిల్స్ని 1000 చేయబోతున్నారు. అంటే మీరు 1000 ఛార్జ్ సైకిల్స్ అయిన తర్వాత మీకు 80% బ్యాటరీ లైఫ్ అయితే తగ్గుతుంది iPhone 15 సిరీస్లో. అదే ఒకవేళ మీరు వేరే ఫోన్స్ వాడుతున్నారు, iPhone 14 కానీ ఇవి వాడుతుంటే మాత్రం 1000 సైకిల్స్కి 60% వరకు బ్యాటరీ డ్రాప్ అవుతుంది. సో ఇట్లా మీకు బ్యాటరీ లైఫ్ని అయితే iPhone 15 సిరీస్లో అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. 500 ఛార్జ్ సైకిల్స్ నుంచి 1000 ఛార్జ్ సైకిల్కి. ఆల్రెడీ ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పటివరకు చెక్ చేసినట్టు చెప్తున్నారు. iPhone 15 సిరీస్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత చెక్ చేసి 17.4 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు, iOS 17.4 నుంచి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఆల్రెడీ చెప్పింది మీరు ఐఫోన్స్కి సపరేట్ అంటే థర్డ్ పార్టీ ఛార్జెస్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి, ఎందుకంటే కాలిపోతున్నాయి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక లేడీ అనుకుంటా వీడియో షేర్ చేసింది. తన ఐఫోన్కి వేరే ఛార్జర్తో ఛార్జింగ్ అయితే పెట్టింది. ఛార్జింగ్ కేబుల్ మాత్రం యాపిల్ ప్రొవైడ్ చేసిందే కానీ ఛార్జర్ మెయిన్ బ్రిక్ ఉంటుంది కదా, అది మాత్రం వేరేది పెట్టినట్టుంది. ఛార్జర్ అయితే కాలిపోయింది, కింద కేబుల్ అయితే కాలిపోయింది. సో యాపిల్ ఎప్పుడో ఆన్ చేసింది. సో ఒకవేళ మీరు యాపిల్ ఐఫోన్ చూస్ చేసే పని అయితే మాత్రం అఫీషియల్గా యాపిల్ ఛార్జింగ్ అడాప్టర్స్ అయితే దొరుకుతాయి, వాటిని కొనుక్కోవడం బెటర్. ఇట్లా థర్డ్ పార్టీ వాడితే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. పవర్ బ్యాంక్స్ అని యూస్ చేసుకోవచ్చు, కానీ ఇట్లాంటి థర్డ్ పార్టీ ఛార్జర్స్ అయితే మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫోన్ చాలా కాస్ట్లీ కదా, కొద్దిగా మనం జాగ్రత్తగా వాడుకోవడం బెటర్. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi 14 Ultra దీన్ని అయితే లాంచ్ చేసింది చైనాలో. ఈ ఫోన్ చాలా బాగుంటుంది, కాకపోతే ఇండియాకి వస్తుందా తెలియదు. చైనాలో మాత్రం దీని 12GB ర్యామ్ 256GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 75,000 రూపాయలు దాకా పెట్టారు. ఇండియాకి ఇది వస్తుందా రాదా ప్రజెంట్ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఇండియాలో మాత్రం మార్చి 7వ తారీఖు Xiaomi 14 అయితే తీసుకొని వస్తున్నారు. 14 Ultra గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. 14 Ultra స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చాలా బాగుంటుంది ఫోన్. 2K AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ ఒక 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా,
కెమెరా, 2 పెరిస్కోపిక్ కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 3.2x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తే, ఒకటి 6x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ అదిరిపోతాయి ఈ ఫోన్ లో, ఎందుకంటే లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది దీనికి. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5300 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ వైడ్ ఛార్జింగ్, 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా 75,000 చాలా బాగుంది. మనకి ఇండియాకి వస్తే మాత్రం ఈ ప్రైస్కి ఎత్తి రాదు. ఇది నాకు తెలిసి ₹1,00,000 దాకా వెళ్ళిపోవచ్చు. మాక్సిమం ఇండియాకి దీన్ని తీసుకురాకపోవచ్చు, ఎందుకంటే షామీకి ఆ రేంజ్లో మార్కెట్ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఊబర్ నుంచి, ఊబర్ ఇప్పుడు ONDC తెలిసిందే కదా, ఇది గవర్నమెంట్ది. వీళ్ళు కూడా రైడ్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ రెండు ఇప్పుడు కొలాబరేట్ అయిపోతున్నారు. కొలాబరేట్ అయ్యి రైడ్స్ అయితే మీకు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఊబర్ CEO కామెంట్ కూడా చేశారు రీసెంట్గా. అంటే ఇండియాలో ఒకవేళ బిజినెస్ పెట్టి ఎవరైనా సక్సెస్ అయితే వాడు ఎక్కడైనా కానీ బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇండియన్స్ ఏదైనా కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తారంట. డబ్బులు పెట్టడం, ఏదైనా డబ్బులు పెట్టాలంటే అది మనకు అవసరమా వద్దా, కొనాలా వద్దని 10 సార్లు ఆలోచించుకుంటారంట. ఇట్లాంటి మార్కెట్లో కానీ ఏదైనా బిజినెస్ సక్సెస్ అయితే మాత్రం వేరే కంట్రీకి వెళ్ళి మీరు బిజినెస్ పెడితే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి ఊబర్ CEO అయితే ఒక కామెంట్ చేశారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కొన్ని డీల్స్ చూద్దాం, బాగున్నాయి ఇవి. టెక్నో నుంచి టెక్నో ప్యాంటమ్ V, ఇది ఒక ఫ్లిప్ ఫోన్, 16GB RAM, 256GB మోడల్. నార్మల్ ప్రైస్ ₹59,999 ఉంటుంది. దీని మీద ₹16,000 కూపన్ ఇస్తున్నారు. ₹38,999 ఇది చాలా తక్కువ రేట్లో వస్తున్న ఫ్లిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్ ఫోన్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా, ఇది 12GB RAM, 256GB మోడల్. నార్మల్ ప్రైస్ ₹84,999. ఇప్పుడు ఇది ₹6,000 కూపన్, ₹3,000 వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ EMIతో వస్తుంది. మొత్తం కలిపితే మీకు ₹75,999కి సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఫోన్ అయితే వస్తుంది. ఇది కూడా మంచి డీల్. అండ్ షామీ నుంచి 55" OLED 4K టీవీ, OLED టీవీ ఇది. నార్మల్ ప్రైస్ ఇది ₹74,999. డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹69,999 వస్తుంది. ICICI క్రెడిట్ కార్డ్ EMI మీకు ₹5,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు OLED టీవీ 55" ₹70,000 వస్తుంది. ఇది కూడా మంచి డీల్. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీటితో పాటు ఇంకా ఎక్కువ డీల్స్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ మీకు మంచి మంచి డీల్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అయిపోండి. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి IPL నుంచి IPL స్కెడ్యూల్ అయితే వచ్చింది. జియో సినిమాలో IPL ఈసారి ఫ్రీయా కాదా అని చెప్పేసి అందరికీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయితే అయిపోయింది. ఈసారి కూడా మనం జియో సినిమాలో IPL ని ఫ్రీగా అయితే చూడొచ్చు. జియో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సో మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. IPL స్కెడ్యూల్ కూడా వీళ్ళు 21 మ్యాచ్లకు మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, జనరల్ ఎలక్షన్స్ ఇండియాలో. సో మేబీ ఆ ఉద్దేశంతో వీళ్ళు మేబీ అక్కడ ఎలక్షన్ టైంలో ఆపొచ్చు, IPLని పాస్ కూడా చేయొచ్చు, చెప్పలేము. ప్రజెంట్ అయితే మార్చి 22వ తారీఖు అయితే IPL అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ మ్యాచ్ CSK వర్సెస్ RCB ఉండబోతుంది చెన్నైలో. ఇంకా ఎండింగ్ వచ్చేసరికి మార్చి 22 స్టార్ట్ అయితే ఏప్రిల్ 7వ తారీఖు వరకు ఒక స్కెడ్యూల్ అయితే ఇచ్చారు. ఇంకా ఎలక్షన్ స్కెడ్యూల్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ఈ డేట్స్ అటు ఇటు అవ్వచ్చు, చెప్పలేము. మీరేమనుకుంటున్నారు, ఈసారి IPL ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎవరు ఫ్యాన్స్. ఇదే ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఎపిసోడ్ అయితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మళ్ళీ మనం నెక్స్ట్ మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.